మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసిండేది మీకోసం. మిత్రులారా, ఇప్పుడు వాస్తు అనేది వచ్చి ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే. అంటే ఇల్లు నిర్మాణించే ఒక మేస్త్రికి కూడా వాస్తు ఒక అనుభవం ఉండేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నేను 500 ఇల్లు కట్టాను, నేను 200 ఇల్లు కట్టాను, నాకు తెలుసు. ఎందుకంటే ఇది కామన్గా అగ్ని మూలలో కిచెన్, ఈశాన్య మూలలో లివింగ్ రూము, నైరుతి మూలలో మాస్టర్ బెడ్రూము, వాయుమూలలో గెస్ట్ బెడ్రూము, ఇవన్నీ వచ్చి కామన్గా ఇంటికి మేస్త్రి కూలి పని చేసే వాళ్ళకి కూడా ఇది తెలిసిండే విషయమే. ఎందుకంటే వాళ్ళు అన్ని ఇల్లు కట్టిండే అనుభవం. కానీ దాన్ని స్పెసిఫిక్గా అలా కట్టి కూడా ప్రాబ్లం అనుభవిస్తూ ఉన్నారంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉంది అనేది మీరు గమనించాలి. ఏనంటే నేను చూసే ఒక డిఫరెన్సు, వాస్తు అనేది ఎట్లా ఉంటుందంటే, ఉత్తర ధ్రువ నక్షత్రము అంటారు. ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మన ప్లానెట్ అంటే భూమి ఒక 22 డిగ్రీస్ టిల్ట్ అయ్యి ఇట్లా స్లోప్గా టిల్ట్ అయి ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం వాస్తు అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ఇంటికి పోయినామంటే డైరెక్ట్గా చూసి చెప్పేది ఒక రకమైతే, మనం మెజర్మెంటు, ఇంటి యొక్క మెజర్మెంటు, అది ఏం రెక్టాంగిలా, స్క్వయరా, లేదంటే హారిజంటల్ రెక్టాంగిలా, వర్టికల్ రెక్టాంగిలా అని మెజర్మెంట్ తీసుకొని ఆ బ్రహ్మస్థానం మార్క్ చేసి దాన్ని మనం సిస్టంలోనో కానీ మన గ్రాఫ్లో కానీ మార్క్ చేసి వాళ్ళకి ఆ ఉత్తర ధ్రువ నక్షత్రం వాళ్ళ ఇంటికి ఎన్ని డిగ్రీ టిల్ట్ అయింది, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అది మెజర్మెంట్ని బేస్ చేసి చేంజ్ అవుతుంది స్థానం. దాన్ని బేస్ చేసి సైట్ ఉంటే సైట్లో గ్యాప్, అంటే మీకు కాంపౌండ్ లేకుండా ఉంటే టోటల్ బిల్డింగ్కి ఎత్తుకొని మనము సెంటర్ వేస్తాము. దాన్ని వేసి ఎన్ని డిగ్రీ టిల్ట్ అయిందో దాన్ని బట్టి మాత్రమే ఆ రూములు కానీ అమర్చడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసి మాత్రమే మనము ద్వారాలు, దానికి ముఖ్య ద్వారాలు, దానికి ఉచ్చ స్థానంలో ద్వారాలు మనము అమర్చి ఇస్తాము. ఇది తప్పిస్తే కామన్గా నేను ముందే మీకు చెప్పినట్లుగా ఈశాన్యంలో ఇవి రావాలా, నైరుతిలో అది రావాలనేది ప్రతి ఒక్కరూ పాటిస్తూనే చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు అందరూ అనుభవిస్తున్నారు వాళ్ళ లైఫ్లో చేంజెస్, అంటే నెగిటివ్గా కానీ ఏం కానీ. సో దీన్ని మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, దీన్ని బేస్ చేసి ఒక్కొక్క ఇంటి మెజర్మెంట్ని బేస్ చేసి మాత్రమే వాస్తు అనే ఒక విషయము టిల్ట్ అయ్యి టోటల్గా చేంజెస్ ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు చెక్ చేసి చూడండి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కోణాల్లో అన్ని రూములు ఉండేవే కామన్గా. మళ్ళీ ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరు కామన్గా చెక్ చేసి చూడండి. మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. లేకుంటే పర్సనల్గా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. మరిన్ని సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.